సో ఈ ఎండు చేపల్ని మనం ముక్కలుగా పీసెస్గా కట్ చేసేసుకొని వేడి వాటర్లో ఒక 2 మినిట్స్ పెట్టుకుంటే సో దీనికి ఉన్నటువంటి మొత్తం ఇసుక అంతా సాల్ట్ అనేటువంటిది తగ్గిపోతుంది. సో ఇది మనము ఎంతో ఇష్టంగా మా అమ్మ చిన్నప్పుడు బాగా చేసేది ఈ వంకాయలతోటి. సో ఈ వంకాయ కర్రీలో ఈ ఫిష్ అనేటువంటిది, ఎండు ఫిష్ అనేటువంటిది వేసుకొని చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది టేస్ట్ పల్లెల్లో భలే ఇష్టంగా తింటారు. అలాంటిది మనము చేసుకోబోతున్నాం అనమాట. ఇది ఫ్యామిలీ టైపు కుకింగ్ అనమాట. సో ఇవన్నీ నేను కట్ చేసి ఇస్తాను. సో మిగతా ప్రాసెస్ అనేటువంటిది మిగతా వాళ్ళు చేస్తారనమాట, అంటే మా మిస్సెస్ చేస్తుంది. సో ట్రై చేస్తాం, బాగా ట్రై చేసి ఎలా విందో మరి తిని చెప్తాను. ఇవన్నీ నేను శుభ్రంగా కడుకోవాలా వేడి నీటితోటి. ఈ కర్రీ ఇవన్నీ ఉడుకుతున్నప్పుడు నీట్గా చేసేసుకుందాం. ప్రాసెస్ 1 by 1 చేసుకుందాం. ఓకేనా? రెడీ? సరే రండి, కిచెన్లోకి వెళ్దాం. నీట్గా రెడీ చేసి పెట్టాం, ఇచ్చేసాం. ఏ విధంగా చేస్తారో చూసేద్దాం. ఓకేనా? సో ఈ బ్లాక్ పాట్లోనే మనం కర్రీ చేసేది. ఈ బ్లాక్ పాట్ అనేటువంటిది మనము ఇంపోర్టెడ్, సో కేరళ నుంచి తెచ్చుకున్నాం. ఓకేనా? చేసేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసేసుకోవాలి. సో ఈ పాట్ అనేది వేడెక్కుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆయిల్ పోసేసుకొని ఫస్ట్ తిరువాత పెట్టుకోవాలన్నమాట. సో మనం 2 cup ఆఫ్ ఆయిల్ తీసుకుందాం. 2 cup ఆఫ్ ఆయిల్ని బాయిల్ చేసుకుంటూ, సో ఫిష్ కర్రీ అన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ క్వాంటిటీ చేసేసుకున్నాం కాబట్టి 2.5 తీసేసుకున్నాం. 2.5 తీసేసుకొని దీంట్లో మనము జీలకర్ర, ఆనియన్స్ వేసుకుందాం. ఫస్ట్ ఆనియన్స్ వేసుకుందాం. సో ఈ ఆనియన్స్ వేసుకున్నాక ఇవి కుక్ అవుతూ ఉంటాయి. సో మనలోపు పోపు దినుసులు వేసేసుకుంటే సరిపోతుంది. పక్కన మనము వేడి వాటర్లో చేపలన్నీ శుభ్రంగా కడిగి ఒక 2 minutes పక్కన పెట్టేసుకుందాం. సో ఇది కుక్ అవుతున్నామని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేటువంటిది తీసుకుందాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుంటే మనం రెడీమేడ్ ఉంటే రెడీమేడ్ది, లేదా రెడీ చేసుకున్నామంటే అల్లము, లైట్గా కొరియాండము, వెల్లుల్లి ఇవన్నీ మిక్స్ చేసి పట్టుకొని ఒక డబ్బాలో పెట్టుకున్నాం అనమాట. అదే ఈ డబ్బా అనమాట. సో ఇందులో మనకు కావాల్సినంత వేసేసుకుందాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు, మనము రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు ఇది నా స్టైల్లో కుక్ చేస్తున్నా. సో కాబట్టి చాలా బాగుంటుంది. ఇది చిన్నప్పుడు నేను మా అమ్మ చేత చేయించుకొని తినేవాడిని. ఫ్రైడే సంతకెళ్ళి ఆ సంతలో చిన్న చిన్న చేపలు అనమాట, ఈ గరిటంత చిన్నవి ఉండే అనమాట, వాటిని తెచ్చుకొని కట్ చేసుకొని తింటుంటే నా సామిరంగా వంకాయలకు కానీ గోంగూరలోని కానీ భలే ఉంటుంది. ఆ కథే వేరా, కిక్కే వేరబ్బా. సో మీకు నచ్చితే జీలకర్ర కూడా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. సో రెడ్డిష్ కలర్ అనేటువంటిది వస్తుంది. సో మనం ఇందులో బ్రింజాల్ వేసేస్తాం. సాల్ట్ అనేటువంటిది లాస్ట్లో వేసుకోవాలి, ఎందుకంటే చేపలలో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. సాల్ట్ ప్రామాణికం, అదేవిధంగా కారం పొడి ప్రామాణికం అనమాట. ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. వీటన్నిటిని కరెక్ట్ మెజర్మెంట్లో తీసుకోవాలన్నమాట. సో ఇట్లాంటి బ్రింజాల్ వేసేసుకున్నాం. సో దీన్ని మనం మూత పెట్టుకుంటే త్వరగా కుక్ అవుతుంది. సో ఒకసారి మనము కలిపేసేస్తే సరిపోతుంది. ఈ వంకాయలు కలర్ మారాయని చూస్తున్నారు కదా, ఇవి కలర్ మారలేదు. వాటర్లో వేయకుండా కట్ చేసి సపరేట్గా పక్కన పెట్టేసరికి ఇవి టెంపరేచర్కి చేంజ్ అయిపోయాయి అన్నమాట. సో ఇప్పుడు ఇదంతా కలిపేసి మనం మూత పెట్టేద్దాం. దీని ప్రాసెస్ ఇది జరిగిపోతూ ఉంటుంది. సో మనము చేపల సంగతి చూసేద్దాం. చేపలన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వాటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. సో మూత పెట్టేద్దాం.
సో ఈ నల్ల పార్ట్ మీదకి ఇలాంటిది మనకు ప్లేట్ అనేటువంటిది ఉంటే సఫిషియెంట్ సరిపోతుంది. ఇది 4 మెంబర్స్కి అయ్యేటువంటి పాట్ కర్రీకి ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ విధంగా మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇవ్వాలన్నమాట. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇస్తే చాలా బాగుంటుందన్నమాట. తినడానికైనా బాగుంటుంది అనుకూలంగా. మనకు హెడ్ నచ్చలేదు అంటే హెడ్ కట్ చేసి పక్కన పెట్టేసేయాలి. నచ్చిన వాళ్ళు ఉంటే తినొచ్చు అనమాట. సో వాటర్ని మనం కెటిల్లో తీసేసుకొని బాయిల్ చేసుకొని ఈ చేపలన్నిటిని ఫ్రెష్గా ఇందులో నీట్గా కడిగేసేద్దాం. సో మనము కెటిల్లో వాటర్ తీసేసుకుందాం. ఎందుకంటే ఈ కెటిల్లో తీసుకోవడం వల్ల త్వరగా వాటర్ అనేటువంటిది బాయిల్ అవుతుంది. నీట్గా ఫిషెస్ అనేటువంటిది శుభ్రంగా కడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. త్వరగా తీసేసుకోవచ్చు. సో మనం కట్ చేసిన తలకాయలు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6. ఈ 6 తలకాయలకి మనకి ఇన్ని వచ్చాయి చూడండి కట్ చేసింటే. సో మనం కుక్ చేసుకుందాం. ఈ వాటర్ని బాయిల్ చేసేసుకుని తర్వాత నీట్గా వీటిని శుభ్రపరుద్దాం ఇందులో. ఓకేనా?